నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక అభిప్రాయం సినీ రంగంలో బలంగా ప్రబలుతోంది. ఆయన సినీ ప్రముఖులకి వ్యతిరేకి అని. నాగార్జున కన్వెన్షన్ని కూల్చడంతో మొదలైన ఆ ఇంప్రెషన్ బన్నీపై ప్రస్తుతం జరుగుతున్న లీగల్ పర్వంతో కొనసాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ ప్రభుత్వం సినీ రంగానికి బెనిఫిట్ షోలు, టికెట్ల పెరుగుదల అంశాల్లో పెద్దపీటే వేసింది. ఆ విషయం స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నా సినీ రంగంలోని పలువురికి ఇంకా ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ప్రసరించడం లేదు. అల్లు అర్జున్ విషయంలో ఏదో కక్షగట్టి చేస్తున్నట్టుగా ఉందని భావిస్తున్న వారే అధికంగా ఉన్నారు. బన్నీపై ఎందుకింత కక్ష అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఏకంగా ఇదంతా వెనకుండి పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు అని ఊహించుకుంటున్నారు. విషయం అర్థం కాకపోతే ఊహలే ఉంటాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ఒక్కసారి గమనిద్దాం. ఆయన ప్రజా పక్షపాతి అని నిరూపించుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఫలానా విషయంపై ప్రజానాడి ఎలా ఉందో చూసి దానికి అనుగుణంగా తన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోంది. హైడ్రాను ప్రవేశపెట్టినప్పుడు మొదటగా నాగార్జున కన్వెన్షన్ ని కూలగొట్టడం జరిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. సెలబ్రిటీ అని ఉపేక్షించకుండా కూల్చినందుకు రేవంత్ ను హీరో అన్నారు. ఆ చప్పట్లు మారుమోగుతున్న తరుణంలో దుర్గం చెరువు వద్ద ఉన్న ఇళ్లను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి అన్నగారి ఇల్లు కూడా ఉండటం, అయినా ఆగేది లేదని చెప్పడంతో ఇంకా పెద్ద హీరో అయ్యారు ముఖ్యమంత్రి. అన్నైనా, దోస్తైనా, సెలబ్రిటీ అయినా ఎవరైనా జాన్తా నహి అనే తీరులో ఆయన ఊపు చూపడంతో ఎప్పుడు చూడని నిఖార్సైన సీఎంను చూస్తున్నట్లుగా జనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చెరువు బాధితులకు రేవంత్ రెడ్డి తీరు కోపం తెప్పించినా వారి సంఖ్య చప్పట్లు కొడుతున్న జనంతో పోలిస్తే చాలా తక్కువ. కనుక చెరువుల వద్ద ఉన్న ఇళ్లను కూలుస్తున్నా ఇతర జనం చేసే కరతాళ ధ్వనులు ఆగలేదు. తాము చెరువు సమస్యల్లో లేనప్పుడు అదే సమస్యలో ఉన్నవారంతా క్రిమినల్స్ లా చూసే ఒకానొక మానసిక పరిస్థితి ప్రజల్లో ఉంటుంది. వాళ్ళంతా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటున్నట్టు భావించి రేవంత్ రెడ్డిని, హైడ్రాని స్వాగతించారు. ఇక హైడ్రాకి ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది కనుక దూకుడు కొనసాగించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. హైడ్రా యాక్టివిటీ నిరుపేదల ఇళ్లపై పడ్డం, వాళ్ళు భయభ్రాంతులకి గురయ్యి ముఖ్యమంత్రిని అనరాని బూతులు తిట్టడం జరిగింది. అప్పటి వరకు చప్పట్లు కొట్టిన ప్రజలే ఆ నిరుపేదల మీద సానుభూతి చూపించి హైడ్రాని, రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టులో తిట్టడం మొదలుపెట్టారు. ఇక్కడే ట్విస్ట్. సంపన్నుల మీద దాడిని స్వాగతించే శాడిజం ఉన్న జనానికి పేదల మీద దాడిని ఖండించే సున్నిత హృదయం కూడా ఉంటుంది. ఆ దెబ్బతో స్టోరీ రివర్స్ అయింది. హైడ్రా వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని ఆ సోషల్ మీడియా తిట్ల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పైగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కుంటుపడడంతో కొన్నాళ్ళు హైడ్రా భయాన్ని జనాలు మర్చిపోయేలా చేయాలన్న ఆలోచనలో ఆ టాపిక్ని పక్కన పెట్టినట్టుంది. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్కి వద్దాం. ప్రీమియర్ షో నాడు సంధ్యా టాకీస్ లో తొక్కిస్లాట జరిగింది. ఒక మహిళ మరణించింది. ఒక పిల్లవాడు కోమాలోకి వెళ్లాడు. సోషల్ మీడియాలో జనం సహజంగానే ఆ ఘటనలో పెద్ద తలకాయ అయిన అల్లు అర్జున్ ని తిట్టడం మొదలుపెట్టారు. ప్రభుత్వం మళ్లీ సామాన్యుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశమైంది. సత్వరం కేసు ఫైల్ అవటం, జైలుకు పంపడం జరిగిపోయాయి. బెయిల్ దొరికినా జైల్ రూల్స్ అప్లై చేసి చట్టం తన పని తాను చేస్తుందన్న లెక్కలో టెక్నికల్ అంశాలు చెప్పి ఒక రాత్రి జైల్లో ఉంచారు. అల్లు అర్జున్ జీవితంలో జైల్ రికార్డ్ ఓపెన్ అయిపోయింది. కానీ సామాన్య జనానికి అది చాలేదు. ఎందుకంటే రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం కనబడలేదు. అతను బాధితుల పట్ల మనస్ఫూర్తిగా బాధ్యత ఫీల్ అవుతున్నట్లు వాళ్ళ కంటికి కనబడలేదు. ఐకాన్ స్టార్ టీషర్ట్ వేసుకుని ఓదార్పు యాత్ర ఈవెంట్ జరుపుకుని లైవ్ టెలికాస్ట్ పెట్టడం ప్రభుత్వానికి మండింది. అన్నట్టు ఇక్కడ గుర్తించాల్సిన ఒక పెద్ద విషయం ఉంది. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తన వాదన వినిపిస్తూ పోలీసులపై చురకలు వేశారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే. వాళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో లేకుండా పై ఫ్లోర్లోనే అల్లు అర్జున్ చూడ్డానికి ఉన్నారు అనగానే కోర్టు రూమ్లో న్యాయమూర్తితో సహా న్యాయవాదులంతా నవ్వారు. ఆ సంఘటన పోలీసుల మనసుని డొలిచి ఉండొచ్చు. అల్లు అర్జున్ ఒక్క రాత్రిలో బయటపడిపోవడం చూసి జనం నెగిటివ్ కామెంట్లు లంఘించుకున్నారు. జైలుకి వెళ్ళినా బెయిల్ రావడం సామాన్య ప్రజలకి నచ్చలేదని సోషల్ మీడియా కామెంట్స్ని బట్టి తెలిసింది. దానికి తోడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలారు. దాంతో విషయం పెద్దదయింది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేత హిందీలో విషయాన్ని లేవనెత్తించారు. ఆయనకు సమాధానం చెప్పే క్రమంలో హిందీలో మాట్లాడే అవసరం ఉంటుంది ముఖ్యమంత్రికి. అలా మాట్లాడితేనే ఆ స్పీచ్ పాన్ ఇండియా అవుతుంది. అయ్యింది కూడా. రేవంత్ పోలీసుల్ని సమర్థిస్తూ వచ్చారు. వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించనీయకుండా అల్లు అర్జున్ ఎలాంటి ధోరణి కనబరిచాడో చెప్పుకొచ్చారు. అంతా అయ్యాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ కూడా తనలో పశ్చాత్తాపం కనబడలేదు చూసిన వాళ్ళకి. అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా ఫెయిల్ అయిన మాట వాస్తవం. తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు.
అందులో ఒక ఎస్ఐ కళ్ళనీళ్లు పెట్టుకుని కర్చీఫ్తో తుడుచుకున్నారు బాధితుల పట్ల సానుభూతి చూపుతూ. ఆ పోలీస్కి యూట్యూబ్ కామెంట్లలో జనం ప్రశంసల వర్షం కురిపించారు. అది చూసేమో ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ని వీర ఉతుకుడు ఉతికేశాడు మాటలతో. ఆయన గారి సస్పెన్షన్ చరిత్ర తెలియక జనం జయహో నినాదాలు చేశారు. ఈ గొడవలో తాము మాత్రం ఎందుకు మైలేజీ పొందకూడదనుకుంటున్నారో ఏమో ఓయూ జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు, హెచ్చరికలు చేశారు. ఇలాంటి పనులు చేసి రేవంత్ కళ్ళల్లో పడి యువ నాయకులుగా ఎదగాలనే ఆలోచన కొందరికుండొచ్చు. అయితే ఇలా కంట్రోల్ తప్పిన వ్యవహారం రేవంత్ రెడ్డిని విలన్గా మార్చే ప్రమాదం ఉంది. అవును, హైడ్రా విషయంలో ఇన్కన్వెన్షన్తో మొదలైన హీరోయిజం ఎలాగైతే సామాన్యుల మీదకు వెళ్ళాక విలనిజంగా మారిందో, ఇప్పుడు అసెంబ్లీ స్పీచ్తో మొదలైన హీరోయిజం సస్పెండ్ అయిన పోలీసు ప్రెస్ మీట్తోనూ ఓయూ జేఏసీ దాడితోనూ విలనిజానికి దారి తీసినట్టుంది. ఎందుకంటే జనం ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో గ్రాఫ్ ఇదే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సోషల్ మీడియాలో సౌండ్ చూసి అదే అత్యధికుల అభిప్రాయం అనుకోవటం పొరపాటవుతుంది. అధిక శాతం ఓటర్లు వీళ్లే అనుకోవటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రెచ్చిపోగానే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్ప 2 చూసి నెగిటివ్ రివ్యూ చెప్పటం ఆశ్చర్యకరం. మంత్రి దొద్దిళ్ల శ్రీధర్ కూడా విమర్శించడం మరో విషయం. వీళ్లను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తందాన అంటారు. వీళ్ళందరినీ చూసి సస్పెండ్ అయిన పోలీసు ఓయూ జేఏసీలు కూడా రెచ్చిపోయారు. అలా కంట్రోల్ తప్పిన చైన్ రియాక్షన్ అయింది. ఈ ఘటనతో సంబంధమున్న పోలీసులు తప్ప తక్కిన వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు అని రేవంత్ రెడ్డి ఒక పబ్లిక్ ట్వీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వాధినేతకు సంయమనం చాలా అవసరం. ఎదుటివాడు రెచ్చగొడితే రియాక్ట్ అవ్వకుండా సమయం కోసం వేచి చూడాలి. అదే రాజనీతి. బటన్ నొక్కుతూ స్కీములు ఇస్తే చాలు, ఆ లబ్ధిదారులైన 84% మంది ఖచ్చితంగా మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారనుకున్న జగన్మోహన్ రెడ్డి అంచనా ఏమైంది? పరిపాలన అంటే అన్ని వర్గాల వాళ్ళని దువ్వాలి. కొందరి పట్ల చట్టాన్ని గట్టిగా ప్రయోగించి కొందరిని ఉపేక్షిస్తే అది రాజకీయ తప్పిదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి సినిమా వాళ్ళకి కూడా అంతగా సఖ్యత ఉండేది కాదు. వాళ్ళని తన కాళ్ల బేరానికి తెప్పించుకోవాలని జగన్ ప్రయత్నించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణి కనబరుస్తున్నట్టుంది. ప్రభుత్వ అధినేత ఈ దిశగా కాస్త నిశితమైన ఆలోచన చేస్తే నయమేమో. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.